హలో హాయ్ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన కొత్త సంవత్సరాది స్టార్ట్ కాబోతోంది. కొత్త సంవత్సరం విశ్వావసు. నేను తప్పైతే క్షమించండి. ఇందాక చూసాను నేను. విశ్వావసు నామ సంవత్సరం. సో ఈ రాబోతున్న కొత్త సంవత్సరం మీ అందరికీ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా మీ సౌజన్య కోరుకుంటోంది. మంచి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే నేను ఫీల్ అవుతాను. సో మీ అందరికీ మంచి ఆరోగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఇప్పటికి కూడా నాకు హెల్త్ ఇంపార్టెంట్ కాదు అని ఎవరైనా బ్యాక్ సీట్లో కనుక హెల్త్ని వేస్తుంటే దాన్ని వెంటనే ప్రయారిటైజ్ చేయండి. ఫ్రంట్ సీట్కి తీసుకురండి. టేక్ ద స్టీరింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇంటూ యువర్ హ్యాండ్స్. వెంటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంబంధించి ఇమీడియట్గా ఏదైనా సరే ఒక 4 అడుగులు వేయడమైనా, జిమ్ జాయిన్ అవ్వడమైనా, ఏదైనా బ్యాడ్మింటన్ లాంటిది ఆడడమైనా ఏదో ఒకటి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఓకేనా? సరే, ఇంక ఇవన్నీ కాదు, ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ మనందరికీ కనెక్ట్ అవుతుంది. అందుకే ఒకరికి ఒకరని టైటిల్ పెట్టిన. చలో స్టార్ట్ చేస్తా స్టోరీ. అనగనగా ఒక ఊళ్ళో ఒక అతను మామూలుగా అక్కడ రైల్వే స్టేషన్లో నిలబడుకొని ఉంటారనమాట ట్రైన్ కోసం. అయితే ఈ స్టేషన్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, కొంతమంది బూట్ పాలిష్ అవి చేసే పిల్లలు. ఒక అతను పిల్లోడు, అంటే మరీ చిన్న పిల్లాడు కాదు, మరీ పెద్దవాడు కాదు, సమ్ ఒక యావరేజ్ ఏజ్, సపోజ్ ఒక 17-18 ఇయర్స్ అట్లా అనుకోవచ్చు. అయితే అతను సార్ పాలిష్ చేయించుకోండి సార్ అని వస్తాడు. వద్దు నాకు పాలిష్ అక్కర్లా అంటాడు. ఈయన బాగా బతిమలాడతాడు అనమాట. పాపం అబ్బాయి చాలా వీక్గా ఉంటాడు, చాలా వీక్గా, ఏదో సిక్గా ఉన్నాడు అని అర్థమయ్యేలాగా ఉంటాడనమాట. ఏమొద్దు అంటే పాపం చాలా బతిమలాడంగా ఇంకా ఇతను సరేలే చెయ్యి అని చెప్పి అంటాడు. షూస్ ఇస్తే పాపం అతను చేస్తూ ఉంటాడు కానీ సరిగా చేయలేకపోతూ ఉంటాడు అనమాట. ఆల్రెడీ అతనికి ఏదో ప్రాబ్లం ఉందన్న విషయం అర్థమవుతుంది. బట్ అట్లానే ట్రై చేస్తుంటాడు కానీ ఏమీ రాదనమాట. ఇతనికి అసలు నచ్చదు. ఇట్లానే చేస్తారు మీరు, సరిగా చెయ్యి, నువ్వు డబ్బులు మాత్రం గుంజుతారు, అది ఇది అని చెప్పి కసురుకుంటూ ఉంటాడు. అతను ఆపసోపాలు పడుతుంటాడు. ఈ లోపల ఇంకొక అతను వస్తాడనమాట, ఆల్మోస్ట్ అదే ఏజ్ గ్రూప్. అతను వచ్చి సార్ ఒక నిమిషం సార్ అని చెప్పి జప షూ పాలిష్ చేసి అద్భుతంగా మెరిపిస్తాడనమాట షూ. ఇతను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, చాలా చాలా సంతోషపడి ముచ్చటపడి డబ్బులు ఇస్తాడనమాట. డబ్బులు ఇస్తే ఇతను వెంటనే ఆ డబ్బులు తీసుకొని అతను ఎవరైతే ఫస్ట్ షూ పాలిష్ చేస్తానో వచ్చిన అతనికి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేస్తే అదేంటయా, నేను నీ వర్క్ని ఇష్టపడి నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు అతనికి ఇచ్చేస్తావు అని చెప్పంటే, సార్ యాక్చువల్లీ ఏమైందంటే పాపం అతను మంచిగానే ఉండేటోడు. లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్లో అతను బాగా గాయాల పాలవ్వడం వల్ల అతనికి కొంచెం చేతులు కాళ్ళలో పట్లు అవి లేవు. పాపం కష్టపడతాడు. అంతకీ పోనీ ఏమీ చేత కావట్లేదు, ఎక్కడైనా కూర్చుని ఈ బెగ్గింగ్ యాచక వృత్తి అంటే ఏమైనా అడుక్కోవచ్చు కదా అని చెప్పి అన్నా సరే అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తుంది. చిచి, అన్ని రకాలుగా నేను బాగానే ఉన్నాను, ఇట్లా అడుక్కోవడం ఏంటి, అది తప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. పాపం అతనికి ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మేము షూ పాలిష్ చేసే మేమందరం ఒక గ్రూప్ అనమాట. అయితే మా అన్న ఒక హెడ్ ఉన్నాడు. ఆ అన్న మాకు ఒకటే చెప్పాడు, అరే మనలో ఒకరికి కష్టం వచ్చింది, మనం అట్లా వదిలేయకూడదు. సో ఇంక నుంచి అతనికి రాదు, బట్ అయినా సరే అతను ఎవరి కస్టమర్ని ఎవరినైనా సరే అతను ఒప్పుకున్నప్పుడు మీలో ఎవరు ఆ చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళు వెళ్ళి వెంటనే మీరు ఆ వర్క్ చేసేసి ఆ డబ్బులు మాత్రం అతనికి ఇవ్వండి, కనీసం ఆ రూపంలో అయినా మనం అతనికి హెల్ప్ చేయొచ్చు అని చెప్పాడు. సో మా అన్న చెప్పాడు, మేమందరం అట్లానే చేస్తాం సార్, సో ఈ పైసలు అతనికే ఇవ్వాలి అని చెప్పిస్తాడనమాట. వెంటనే ఇతనికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అరే ఇంత చిన్న ఏజ్ వీళ్ళకి ఇంత అండర్స్టాండింగ్ ఉంది, వీళ్ళకి ఇంత కోఆపరేషన్ ఉంది అని చెప్పి ఒక నిమిషం ఆగని చెప్పి ఇంకొన్ని డబ్బులు ఇస్తాడనమాట. ఇచ్చి ఇందులో కొంత నువ్వు పాలిష్ చేసినందుకు నీ వర్క్ నాకు నచ్చింది, నువ్వు అటు పెట్టుకో, మిగిలిన డబ్బులు అతని ఫ్యామిలీకి అందేలా చూడు ఏదో ఒక రూపంలో. అంటే నేను ఇస్తే అతను సెల్ఫ్ రెస్పెక్ట్ కొద్ది వద్దంటాడు కాబట్టి నీకు ఇస్తున్నాను, ఏదో ఒక రకంగా వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా చూడు ఈ డబ్బులు అని చెప్పి ఇస్తాడనమాట. చాలా చిన్న స్టోరీ అండి, చిన్న బుజ్జెస్ట్ స్టోరీ ఎవరు అనిపించింది నాకు. అంటే నాకెందుకులే అని చెప్పి వదిలేలా వాళ్ళు. ఇతను మనలో ఒకడు కష్టపడుతున్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఆదుకోవాలి అని చెప్పి ఒకరికి ఒకరుగా చేయి వేశారు. ఇవాళ అతను ఒక దొంగగానో లేకపోతే ఇంకొక రకంగానో మారకుండా ఒక రకంగా వీళ్ళే ప్రొటెక్ట్ చేశారు, అతన్ని వీళ్ళే కాపాడారు. వీళ్ళందరూ చేయూతను అందించడం వల్ల అతను అటు తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలేదు, ఇటు చెడ్డదారిలో ఏమీ వెళ్లకుండా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు, తనని తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి. మనం కూడా అంతే అండి, లైఫ్లో మనకెందుకులే
వాళ్ళెవరికో ఇబ్బంది ఉంటే మనకేం సంబంధంలే, మనకేంటిలే, మనం వాళ్ళేదో చేసుంటారులే అందుకే అనిపిస్తున్నారులే, ఇట్లాంటి యాటిట్యూడ్ మనలో చాలామందికి ఉంటుంది. బట్ ఒక చిన్న సహాయం ఒకరికొకరు, అరే మనం ఇది ఒక్కటి చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఒక్క ఆలోచన చాలా జీవితాలను మారుస్తుంది. లైక్ ఈ స్టోరీలో వాళ్ళు అతనికి చేసిన హెల్ప్ అనే ఆలోచన ఇతని మైండ్ సెట్ని కూడా ఎట్లయితే మార్చిందో, ఒక చిన్న మంచి పని ఎప్పుడు కూడా మంచి చేయాలి అన్న థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ కాంటేజియస్ అండి. మనకి ఎట్లయితే కాంటేజియస్ అంటే మనకి ఎట్లయితే జలుబు ఒకరికి చేస్తే తొందరగా స్ప్రెడ్ అవుతుందంటారు, మంచితనం కూడా అంతే. మనం ఎవరికైనా మంచి చేయాలి అన్న ఆలోచన అయినా లేకపోతే ఎవరికైనా మంచి చేస్తున్నా సరే మనకి తెలియకుండానే మనం ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తాం. సో ఇట్లా ఒకరికొకరుగా మనకి ఎందుకులే అని కాకుండా ఒకరికొకరుగా చేతిలో చేయేసి అందరం ఒకరికొకరుగా ఒక ఒక మన సొసైటీలో ఒక చైన్ సిస్టంలా ఫామ్ అయ్యి తన కష్టాలు నావి నా కష్టాలు తనవి అనే యాటిట్యూడ్ కనుక డెవలప్ చేసుకుంటే మేబీ ఈ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లేకపోతే ఈ కష్టాలు కన్నీళ్ళు ఇవే ఉండవేమో అనిపిస్తుంది. చాలా ఎక్కువ ఆలోచించానేమో నాకు తెలీదు, బట్ నాకైతే అలానే అనిపించింది ఈ స్టోరీ విన్న తర్వాత. మీకేమనిపించిందో చెప్పండి. నేనైతే వెయిట్ చేస్తుంటా మీ కామెంట్స్ కోసం. నాకైతే బాగా నచ్చింది. సో మేబీ మనందరం కూడా అట్లానే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే మేబీ లైఫ్ ఇంత కష్టంగా ఇంత ఇబ్బందిగా అనిపించదేమో కొంతమందికి. జస్ట్ గివ్ అ థాట్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ ఈ కొత్త సంవత్సరాది మీ అందరికీ మరింత మంచి చేయాలని మనస్ఫూర్తిగా మీ సౌజన్య కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లవ్లీ పార్టిసిపేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.